ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు. తొండూరు మండలంలోని తుమ్మలపల్లిలో ఎండిపోయిన చీనీ తోటలను పరిశీలించారు. రైతులకు నీళ్లు ఇచ్చేస్తున్నానని ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, నీళ్లు ఇచ్చేస్తే ఇక్కడ చీనీ తోటలు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. ఈ రైతులకు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. మిర్చి, పసుపు, వరి ఇలా వివిధ పంటలు పండించే అందరు రైతులను అన్ని విధాలా చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన బాబు ఎందుకు దాన్ని ఏర్పాటు చేయలేదని నిలదీశారు. రాష్ట్రంలో కరువు ఉన్న రైతులను, పేదలను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జిమ్మిక్కుల వల్ల రుణమాఫీ కాలేదు కదా, రైతులు అపరాధ రుసుము చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దాంట్లో ఒక్కొక్క పాయింట్ దగ్గర 4-5 బోర్లు వేయాలి. బోర్లు వేసి ఆ బోర్లన్నీ కనెక్ట్ చేసి ఒక సంపు కట్టండి. ఆ సంపు కట్టి ఆ సంపు నుంచి వాళ్ళు నీళ్ళు ఫ్రీగా తీసుకుంటారు. ప్లస్ అది రకంగా చూసుకున్నా కూడా సింహాదిపురం మండలం కానీ, పులివెందుల కానీ, లింగాల కానీ, నిన్న లింగాల మండలం కూడా పోయింది. నిన్న ఎక్కడ ఏం చూసుకున్నా కూడా చెట్లు చనిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా చిన్న చెట్లు చనిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళేమో తెలుగుదేశం నాయకులేమో బ్రహ్మాండంగా పులివెందులకు నీళ్ళు ఇచ్చినాం, రైతులందరూ బ్రహ్మాండంగా సావుకారులు అయిపోయినారు, రైతులందరూ బ్రహ్మాండంగా ఆనందంగా కేరింతలు కొడతా ఉన్నారు అని చెప్పే పరిస్థితి. ఈడ ఒకసారి రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడితే రైతులు తిట్టుకోకుండా తిడతా ఉన్నారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు రైతులు అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా. పైడిపాలెం డ్యామ్ కెపాసిటీ ఎంత? పైడిపాలెం డ్యామ్ కెపాసిటీ 6 TMCలు. దాంట్లో మీరు నీళ్ళు ఎంత పెట్టినారు? మీరు నీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో 0.3 TMC. అంటే 6 TMCల కెపాసిటీకి నువ్వు 0.3 TMC నీళ్ళు తీసుకొచ్చి మేము చెట్లు కాపాడినాం, నీళ్ళు ఇచ్చేసినాం అని అంటారు. చిత్రావతి డ్యామ్ కెపాసిటీ ఎంత? 10 TMCలు. 10 TMCలకు మీరు 10 TMCలకు నీళ్ళు ఆడ ఎంత పెట్టినారు? అక్కడ డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంటే దాదాపుగా 1.5 TMC. అక్కడి నుంచే కదిరికి నీళ్ళు పోతాయి, అక్కడి నుంచే పుట్టపర్తికి నీళ్ళు పోతాయి, అక్కడి నుంచే ధర్మవరానికి నీళ్ళు పోతాయి, అక్కడి నుంచే UCLకి నీళ్ళు పోతాయి, అక్కడి నుంచే పులివెందుల మున్సిపాలిటీకి నీళ్ళు పోతాయి. ఈ డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ అన్నీ దాదాపుగా 1.5 TMCకి పోను. నువ్వు వ్యవసాయానికి చిత్రావతి నుంచి ఇచ్చింది ఎంత అనంటే అదొక మరో 0.2 TMC. అంతేనా? అది కెపాసిటీ. అంటే పరిస్థితి ఏమిటి అని అంటే 10 TMCలు నింపాల్సిన చోట నువ్వు వ్యవసాయానికి ఇచ్చింది కేవలం 0.3 TMCలు ఇస్తూ ఉండవు. 6 TMCలు నింపాల్సిన పైడిపాలెం ప్రాజెక్టులో నువ్వు 6 TMCలు నింపి నీ వ్యవసాయానికి ఇవ్వాల్సిన చోట నువ్వు 0.3 TMCలు నింపి నేను పులివెందులకు సస్యశ్యామలం చేసేసినాను, రైతులందరూ కేరింతలు కొడతా ఉన్నారంటే రైతులు ఇవాళ తిట్టుకోకుండా తిడతా ఉన్నారు. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసి రైతులను వెన్నెముక విరగొట్టాడు. ఆయన పుణ్యాన రైతులు రుణాలు కట్టని కారణంగా రైతులకు ఇవాళ బ్యాంకుల్లో డబ్బులు పుట్టడంలా అపరాధ వడ్డీలు ఇవాళ బ్యాంకుల్లో ఇవాళ 18% నుంచి ₹1.5 నుంచి ₹2 వడ్డీలు వసూలు చేస్తూ ఉన్నారు. రైతులు బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసే పరిస్థితిలోకి వచ్చి వేలం వేస్తూ ఉన్నారు. ఇవాళ రైతుల పరిస్థితి అంత దారుణంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేసేసినాను అని చెప్పి అబద్ధాలు చెప్తారు. 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతులకు వ్యవసాయ రుణాలుంటే ఆ రుణాల మీద వడ్డీ సంవత్సరానికి 16,000 కోట్లు. అంటే ఈ 3 ఏళ్ల కాలానికి కలిపి సంవత్సరానికి ఈ 3 ఏళ్ల కాలానికి వడ్డీ దాదాపుగా 48,000 కోట్లు అయితే ఈయన రుణమాఫీ పథకం అన్నది సంవత్సరానికి 3,000 కూడా ఇవ్వాల. 2015-16 సంవత్సరం అయితే మరీ దారుణమైన మోసం. 4,300 కోట్లు ఇచ్చినట్టుగా ఇచ్చి బుక్స్లో ఇచ్చేసినట్టుగా ఇచ్చి చూపించి ఇచ్చింది కేవలం 745 కోట్లు మాత్రమే. 3,600 కోట్లు మళ్ళీ మోసం చేసినాడు అక్కడ కూడా. అంటే సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా కనపడ్డంలా. రైతులకు వడ్డీలేమో 16,000 కోట్ల రూపాయలు. మరి ఎక్కడ 87,000 కోట్ల రూపాయలు? ఎక్కడ రైతులకు వడ్డీలు ఆ 87,000 కోట్ల మీద 16,000 కోట్ల రూపాయలు? ఎక్కడ ఈయన సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు కూడా ఈయన రుణమాఫీ పథకం? అది కూడా 2015-16లో ఇచ్చిన 4,300 కోట్లలో కూడా 745 కోట్లు మాత్రమే ఇచ్చి 3,600 కోట్లు వెనక్కి తీసుకుంటున్న పరిస్థితి. మరి ఎక్కడ రైతులకి మేలు చేశాడు?
ఇవాళ కనీస మద్దతు ధర లేదు రైతులకు. ఇవాళ మిరప రైతులందరూ కూడా ఇవాళ ఎంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు అని అంటే, మిర్చి యార్డ్ దగ్గరికి పోయి ధర్నా చేయని రైతు లేడు, ధర్నా చేయని ప్రతిపక్ష నాయకుడు లేడు. అంత దారుణంగా మిర్చి రైతు అవస్థలు పడతా ఉంటే, అంత దారుణంగా పసుపు రైతులు అవస్థలు పడతా ఉంటే, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు 5,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి పెడతానన్నాడు. 5,000 కోట్ల రూపాయలతో రైతులను స్థిరీకరణ నిధులు పెట్టి ఏదైనా వ్యవసాయ ఉత్పత్తి ధర పడిపోతే నేను పూర్తిగా ఇచ్చి ఆదుకుంటాను అని చెప్పి అబద్ధం అని ఆ రోజు చెప్పిన పెద్ద మనిషి ఇవాళ స్థిరీకరణ నిధి లేదు, రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. ఇవాళ పొద్దున్నే నా దగ్గరికి పసుపు రైతులు వచ్చినారు. 4,300 రూపాయలు బతుకుతా ఉందన్నా, ఇవాళ క్వింటాల్ ధర ఎట్లా బతుకుతామన్నా మేము అని చెప్పి పసుపు రైతు వచ్చినాడు. మిర్చి రైతులైతే రోజు వాళ్ళ పడతా ఉన్న అగసాట్లు మనం రోజు చూస్తూనే ఉండం. ఇవాళ 3,000 రూపాయల నుంచి 4,500 రూపాయలు, 5,000 రూపాయలు కూడా పలకడంలో ఇవాళ మిర్చి పంట. ఇంత దారుణంగా ఇవాళ రైతులు బతుకుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. ఆడపడుచుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాను అని చెప్పన్న ఇదే పెద్ద మనిషి డ్వాక్రా అక్క చెల్లెమ్మలను కూడా, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను కూడా దారుణంగా మోసం చేశాడు. 3,000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు బ్యాంకులకు ఇస్తాడట, బ్యాంకులు వీళ్ళకి అప్పు ఇవ్వాలట. మాఫీ కాదు, అప్పు ఇవ్వాలట. వాళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ అక్క చెల్లెమ్మలు కట్టాల్సిన వడ్డీలకు ఈ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమనాది 0 వడ్డీ కట్టాల్సిన పరిస్థితిలే ఉన్న రుణాలు కాస్త 2 రూపాయల వడ్డీలకు కట్టే పరిస్థితి లేకపోయి, ఆ 2 రూపాయల వడ్డీకి ఆ 3,000 రూపాయలు కూడా అప్పుకి అడ్జస్ట్ చేసుకొని వీళ్ళ అకౌంట్లోకి 3,000 రూపాయలు అప్పు పెంచుతా ఉన్నారు. ఎక్కడండి మోసం? ఏం చూసినా మోసమే, ఏం పట్టుకున్నా అన్యాయమే. ఇంత దారుణంగా అన్యాయము, అబద్ధాలు, మోసాలు చెప్తా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి నిజంగా దేవుడు మొట్టికాయలు ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా ప్రజల ఉసురు కూడా తగులుతారు.